హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాల్టి వీడియోలోకి వస్తే చన్నా మసాలా కర్రీని డాబా స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. నిజంగా చెప్తున్నా, కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట. పూరి, చపాతీ, అలాగే కలర్ రైస్ ఇలా దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మసాలా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది చూపించానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రెగ్యులర్గా కాకపోయినా ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, భలే ఉంటుంది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ముందుగా కర్రీలోకి కావాల్సిన తెల్ల శనగలను అయితే నానబెట్టుకోవాలి. దానికోసం అయితే ఇక్కడ నేను 2 కప్పులు శనగలు అయితే తీసుకుంటున్నానండి. మీరు మీ క్వాంటిటీకి తగినట్లుగా శనగలు అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ శనగల్ని శుభ్రంగా కడిగేసి 7-8 గంటల పాటు నానబెట్టుకోవాలి. అంటే ఉదయం చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా శనగల్ని 2 సార్లు కడిగేసి ఆ తర్వాత ఫ్రెష్గా ఉండే నీళ్లు వేసి మూత పెట్టేసి నానబెట్టేసేయండి. ఉదయానికల్లా శనగలు అయితే చూడండి చక్కగా నానిపోయినాయి. ఇలా నానిపోయిన శనగలను అయితే నీళ్ళతో సహా కుక్కర్లోకి వేసేసుకోండి. మనం ముందుగానే శుభ్రంగా 2 సార్లు కడిగి ఫ్రెష్ నీళ్లు వేసుకున్నాం కాబట్టి ఇలా నీళ్ళతో సహా వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి. ఇలా నీళ్ళతో సహా వేసుకున్న తర్వాత నీళ్లు తక్కువగా అనిపిస్తే ఇంకొద్దిగా ఎక్స్ట్రా నీళ్లు కూడా వేసేసి ఇప్పుడు అందులోకి కొద్దిగా ఉప్పు, అలాగే ఒక బిర్యానీ ఆకు, ఇంకా 1 స్టార్ అనేస పువ్వు, అలాగే 1 నల్ల యాలక్కాయ వేసుకోండి. ఇంకా వీటితో పాటు కొద్దిగా టీ పొడిని ఏదైనా ఒక క్లాత్లో కట్టి మూట కట్టి వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర టీ బ్యాగులు ఉంటే కనుక 1 వేసేసుకోండి. ఇలా టీ పౌడర్ వేసుకోవటం వల్ల కర్రీ కలర్ అయితే మంచిగా వస్తుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ అయితే రానిచ్చుకోండి. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 ఇంచులు దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, ఇంకా 1 స్పూన్ మిరియాలు, 3 యాలక్కాయలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి 1 గుప్పెడు ధనియాలు కూడా వేసుకొని అలాగే 10 దాకా ఎండుమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను చేస్తున్న కర్రీ క్వాంటిటీకి అయితే మసాలాలన్నీ చూపిస్తున్నానండి. మీరు చేసే కర్రీ క్వాంటిటీని బట్టి మసాలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఎండుమిరపకాయలన్నీ తుంచుకొని వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు, ధనియాలు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. కర్రీ మొత్తానికి కూడా ఈ ఎండుమిరపకాయలు కారమేనండి, ఇంకా సపరేట్గా కారం ఏమి యాడ్ చేసుకోమన్నమాట. అందుకని ఎండుమిరపకాయలు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఇలా ఎండుమిరపకాయలు, ధనియాలు అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చి ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ మసాలా వేసుకోవటం వల్లే కర్రీ మంచి టేస్టీగా వస్తుందన్నమాట. సో ఈ మసాలాను అయితే స్కిప్ చేయకుండా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు కర్రీకి కావాల్సినన్ని టమాటాలు అయితే తీసేసుకోండి. ఇక్కడ నేనైతే 6 బాగా పండిన మీడియం సైజులో ఉండే టమాటాలు అయితే తీసుకున్నానండి. టమాటాలని శుభ్రంగా కడిగేసి టమాటాకి పైనుండే తొడెం తీసేసి ఒక్కొక్క టమాటాని 4 ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని అయితే ఒక గిన్నెలోకి వేసుకొని సపరేట్గా పెట్టేసుకోండి. ఈ కర్రీలోకి కొద్దిగా టమాటాలు ఎక్కువగానే పడతాయండి. సో మీరు చేసుకునే కర్రీ క్వాంటిటీని బట్టి టమాటాలు అయితే వేసుకోండి. ఈలోపు కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసి ఆవిరి మొత్తం పోయిందనమాట. కుక్కర్ మూత ఓపెన్ చేసిన తర్వాత మూట కట్టి వేసుకున్న టీ పొడిని అయితే పక్కకు తీసేయాలి. అలాగే శనగలు కూడా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఇలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇలా ఉడికించుకున్న శనగలను అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువగా తీసుకున్నానండి. అలాగే ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఉల్లిపాయలు అయితే బాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 పెద్ద పెద్ద ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కాసేపు కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అవ్వనివ్వండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మంటని కాస్త తగ్గించుకొని కాసేపు ఎక్కువ ఫ్రై చేసుకున్నారంటే కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, దాన్ని అయితే వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి
ఉప్పు అలాగే పసుపు వేసుకోవాలి. మనం ముందుగానే శనగల్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. తర్వాత సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా ఒకటేసారి ఉప్పు ఎక్కువగా వేసుకున్నారంటే కర్రీ టేస్టే మారిపోతుందండి. సో ఉప్పు కొద్దిగా చూసుకొని వేసుకోండి. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా ప్యూరీ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. టమాటా ప్యూరీ సరిగ్గా మగ్గకపోతే కనుక కర్రీ టేస్ట్ కూడా అస్సలు బాగుండదనమాట. సో మంటని సిమ్లో పెట్టేసి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాని బాగా మగ్గనివ్వండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ సిమ్లోనే మగ్గించుకున్నారంటే టమాటా మొత్తం పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ బయటికి తేలుతుందనమాట. ఇప్పుడు అందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను అయితే వేసేసుకోవాలి. ఒకవేళ ఘాటు కాస్త తక్కువగా తినే వాళ్ళైతే కనుక ఈ మసాలాని ఫస్ట్ కొద్దిగా వేసుకొని లాస్ట్లో కర్రీ టేస్ట్ చెక్ చేసుకొని వేసుకోండి, సరిపోతుంది. ఇలా మసాలా వేసుకున్న తర్వాత మంటని సిమ్లోనే ఉంచుకొని ఇంకాసేపు కలుపుకుంటూ మగ్గించేసుకోండి. సో దట్ ఆ మసాలా కూడా ఆయిల్లో కాసేపు మగ్గుతుందనమాట. ఇలా మసాలా అంతా కూడా ఆయిల్లో బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి ముందుగానే ఉడికించుకున్న శనగల్ని నీళ్ళతో సహా వేసేసుకోవాలి. అలాగే శనగలు వేసుకున్న తర్వాత పప్పు గుత్తి తీసుకొని లైట్గా ఇలా శనగల్ని స్మాష్ చేసుకోండి. ఇలా స్మాష్ చేసుకోవటం వల్ల శనగలు లైట్గా మెదిగిపోయి గ్రేవీలో కలిసిపోయి గ్రేవీ చిక్కగా వస్తుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మరి గట్టిగా ప్రెస్ చేసేయకుండా ఇలా లైట్గా అక్కడక్కడ ప్రెస్ చేసేయండి. ఇలా పప్పు గుత్తితో అంతా బాగా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి గ్రేవీకి తగినంత నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువగా వేసుకోకుండా చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు తక్కువగా అనిపిస్తే ఇదే టైంలో ఇంకొద్దిగా ఉప్పు వేసేసి కలిపేసుకోండి. అలాగే మీరు మసాలా మొత్తం వేసుకోకుండా మిగిల్చుకుంటే కనుక ఈ టైంలో టేస్ట్ చెక్ చేసుకుంటారు కదా, ఒకవేళ మసాలా తక్కువగా అనిపిస్తే ఇంకొద్దిగా మసాలా వేసుకొని కలిపేసుకోండి. నేనైతే మొత్తం మసాలా వేసేసుకున్నానండి. అంటే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మసాలా మొత్తం వేసుకున్నాను అనమాట. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ మసాలా మిగిలినా కూడా ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకున్నామంటే ఎప్పుడు కర్రీ చేసుకున్నా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలాగే ఉడికే టైంలో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే గ్రేవీ అడుగు పట్టేస్తుందన్నమాట. సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీ అంతా కూడా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇలా గ్రేవీ అంతా కూడా కాస్త దగ్గరికి వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇలా గ్రేవీ కాస్త లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోండి. అది చల్లారే కొద్దీ ఇంకా చిక్కగా అయిపోతుంది అనమాట. ఈ చిక్కగా అయిపోయిన తర్వాత ఆఫ్ చేశారంటే అది చల్లారేసరికి ఇంకా గట్టిగా అయిపోతుందండి. సో ఈ స్టేజ్లో ఆపేసుకున్నామంటే అది చల్లారేసరికి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను. గ్రేవీ అయితే థిక్గా చాలా బాగా వచ్చింది. కర్రీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. కర్రీ అయితే ఎక్కువ ఘాట్ లేకుండా చాలా బాగుందన్నమాట. నేనైతే పూరీ కాంబినేషన్లోకి చేశానండి. చాలా చాలా బాగుంది. మీరు కనుక ఎప్పుడైనా పూరీల్లోకి చపాతీల్లోకి ఏదైనా కర్రీ చేయాలనుకుంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగా కుదురుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.